అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. రోజువారీగా ఏ పని చేయాలన్నా ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటాము. శుభం జరుగుతుందా, ఏది జరిగితే శుభం జరుగుతుంది, ఏది చేస్తే అశుభం జరుగుతుంది అనేది చాలా చాలా డౌట్స్ ఉంటాయి, కన్ఫ్యూజన్స్ ఉంటాయి. కొన్ని పనులకి శుభం జరిగేలా కూడా కొన్ని ఆలోచనలు, కొన్ని వేస్ కూడా ఉంటాయి. ఈ దారిలో వెళ్ళాలి, ఇలా చేస్తే ఇలా మంచి జరుగుతుంది అని. సో రోజువారీ చేసే పనుల్లో కూడా శుభం అశుభం లాంటివి కూడా చాలా ఉంటాయి. సో ఇలాంటి వాటి గురించి మనం మాట్లాడదాం ఇవాళ. సో మనతో పాటు ఉన్నారు కేఎస్ఆర్ గారు. గురుగారు నమస్తే. గురుగారు, గోర్లు తీయడం అనేది మంచి ఉంటుంది, చెడు కూడా ఉంటుంది. మంగళవారం తీయకూడదు, శనివారం తీయకూడదు అనేది కూడా ఉంటుంది. అలాగే ఉదయం తీస్తే మంచిది, అర్ధరాత్రి పూట ఎప్పుడైనా అంటే సాయంత్రం వేళ తీయకూడదు అనేది కూడా చెప్తూ ఉంటారు. అసలు గోర్లు ఎప్పుడు తీయాలి, ఎప్పుడు తీయకూడదు? పూర్వ రోజుల విధానంలోకి వస్తే కనుక ఎవరైతే అంటే చాలామంది ఇప్పుడు ముఖ్యంగా మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళు అయితే కనుక ఇంకా చాలా చక్కగా అందంగా ఆ గోళ్ళని పెంచుకోవటం అనేది, సరే వాటికి రకరకాలైన మెరుగులు రంగులు దిద్దుకోవటం అనేది మనం చూస్తూ ఉంటాం. కానీ ఏదైతే ఒక హిందూ శాస్త్రం చెప్పిన దాని ప్రకారం ఎవరికైతే గోళ్ళు అధికంగా ఉంటాయో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు అని చెప్పి, కనుక గోళ్ళు అనేది పెరగటం అనేది శ్రేయస్కరం కాదు. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, మనం సైంటిఫిక్గా చూసుకున్నప్పటికీ కూడా మన గోరు మనకే ఒక్కోసారి గుచ్చుకోవచ్చు అది. సో దానివల్ల ఒక్కోసారి ఏమంటాం, చెడు ఆహారం ఉన్నదంతా కూడా దాంట్లోకి వెళ్ళచ్చు, కనుక ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు. సో తర్వాత మనకి ఏంటంటే అతి కోపం ఉన్న వాళ్ళు ఉన్నటువంటి గోళ్ళతో గిల్లినా కూడా ఇబ్బంది అనేది ఉంటుంది. అందుకని ముందు జాగ్రత్తగా ఆ రకంగా గోళ్ళు అనేది పెంచడం అనేది మనకి సంప్రదాయం కాదు. పైగా ఎప్పుడైతే ఈ రకమైన అంటే కలహ వాతావరణం ఉండొచ్చు, లేదా మనం గోళ్ళు గిల్లుకుంటూ ఉంటాం, ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ఇష్టం కాని పనులు. ఆమె యొక్క సోదరి ఉంటుంది జ్యేష్ఠాదేవి అని. సో ఎక్కడైతే కలహాలు ఉంటాయో, ఎక్కడైతే గోళ్ళు పెంచుకుంటారో, ఎక్కడైతే చింపిరి జుట్టు ఉంటుందో, ఎక్కడైతే జుట్టు విరవేసుకుంటారో, ఎక్కడైతే భార్యాభర్తలు కలహించుకుంటారో, అలాంటి చోట్లంతా కూడా ఆ జ్యేష్ఠాదేవి శిరనివాసం ఏర్పరచుకోవటం అనేది ఉంటుంది. సో అందుకని అక్కడ ఆ రకంగా మనం ఈ ఏదంటున్నాం, ఇప్పుడు మీరు చూస్తున్నారు పాత రోజుల్లో వాళ్ళు సంపాదించేది కేవలం అతి తక్కువ సొమ్మైనప్పటికీ కూడా ఇంటిల్లిపాది ఆనందంగా బతికేవాళ్ళు. ఒక్కరు సంపాదిస్తే ఇంటిల్లిపాది వాళ్ళు తినేవాళ్ళు. ఇప్పుడు ఇంతమంది సంపాదించినా ఇంకా మనం ఈరోజు ఈ క్రెడిట్ కార్డు గీకుదామా, ఆ క్రెడిట్ కార్డు గీకుదామా, ఇదే మనకి సరిపోతుంది. ఈఎంఐలు, క్రెడిట్, అదే కదా, ఇది లేని జీవితం లేకుండా అయిపోయింది. ఎందుకని అంటే మనం పాటించలేని ఆచారాల వల్లే ఇవన్నీ కూడా ఆ లక్ష్మీదేవి మనని ఇబ్బంది పెడుతుంది అనేది ఎవరు కూడా గ్రహించలేకపోతున్నారు. అంటే మన యొక్క అలవాట్ల వల్లే మన ఇంట్లో ఆ లక్ష్మీదేవి స్థిరంగా ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది అనేది యథార్థం. సో చూసారు కదా, రోజువారీగా చేసే శుభాలు అశుభాల గురించి. మంచి జరిగిన మంచి చేసే దాంట్లో కూడా ఎన్నో తీరులు ఉంటాయి. సో ఈరోజు రోజువారీగా చేసే పనుల్లో మంచి ఏది, చెడు ఏది, ఏ రోజు ఎలా చేయాలనేది చాలా చక్కగా చెప్పారు కేఎస్ఆర్ గారు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.